హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కేజీ బిర్యానీ అయితే పక్క కొలతలతో చూపించాను. ఈజీ ప్రాసెస్ అన్నమాట, తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే నేను వైట్ రైస్లోకి ఇక ఎగ్ కర్రీ అయితే వండుతూ ఉన్నానన్నమాట. ముందుగా నేనైతే ఎగ్స్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత మసాలాలోకి వేసానన్నమాట. అలా చేసుకుంటే ఎగ్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అందుకని ఇలా చేశాను. అలాగే వీడియో చూసేవాళ్ళు కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలా అయితే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఇందులోకైతే ఎగ్ కర్రీలోకి వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక అన్నము ఎగ్ కర్రీ వేసుకొని తింటే హాహా ఓహో అన్నట్లుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ కర్రీ అయితే. పిల్లలకైతే ఇక్కడ వడ్డిస్తా అన్నాను. ఇక పిల్లలైతే అమ్మ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉందమ్మ ఎగ్ కర్రీ అన్నారు పిల్లలైతే. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక నైట్కి చికెన్ బిర్యానీ అయితే ఇక రెడీ చేసేద్దాము. ఇక మా అబ్బాయికైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక అందుకనే ఇక బిర్యానీ చేయమ్మా అంటే చేస్తా ఉన్నాను. కేజీ బిర్యానీ కొలతలండి ఇవైతే. పక్కా కొలతలనమాట. ఇలా చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా బిర్యానీ అనేది టేస్టీగా, ఈజీగా గూడా అయిపోతుంది. ఎలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. మనము ఇక ఆయిల్ వేసుకొయిన తర్వాత ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని ఇక చికెన్ శుభ్రంగా కడిగిన చికెన్ గూడా వేసేసి ఇక కారము, ఉప్పు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర గూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అబ్బాయికైతే చాలా ఇష్టం ఈ స్టైల్‌లో చికెన్ బిర్యానీ అంటే. సేమ్ హోటల్‌లో ఎలా ఉంటుందో అలాగే చేసావమ్మా అని తింటా ఉంటాడు మా అబ్బాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. చికెన్ అయితే ఇలా బాగా కారం, ఉప్పు, మసాలాల్లో బాగా మగ్గాలనమాట. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక అలాగే గరం మసాలా గూడా వేసేయండి. అలాగే బిర్యానీ మసాలా గూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. గ్యాస్ స్లిమ్‌లో, హైలో పెట్టుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు గూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. అన్నంకైతే ఇక్కడ పెట్టేసాను. ఇక నేనైతే ఒక అరగంట బియ్యం నానబెట్టి ఇక ఆ తర్వాత అన్నానికైతే పెట్టేసాననమాట. చూడండి ఇలా ఉండాలనమాట బియ్యము. ఇలానే ఉడకాలి అంతే. సగం ఉడకాలి. ఎక్కువగా అన్నం అయితే మెత్తగా కారాదు. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బిర్యానీ చాలా అంటే చాలా బాగొస్తుందనమాట. ఇక చూడండి మనకి ఇక్కడైతే బాగా ఉడికిపోయిండాయి గదా పీసెస్ అయితే. తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇక మనమైతే అన్నము ఇలా వేసేసుకోవాలనమాట కుక్కర్‌లో. సగం చికెన్ తీసి పెట్టాం గదా! అది గూడా వేసేసుకొని బాగా ఇలా ఎడల్పుగా అనేసి అలాగే పుదీనా, కొత్తిమీర వేసేసి ఇక అన్నం మరి దానిపైన వేసేసుకోవాలి. అలాగే బిర్యానీ పౌడరు, కాస్త పుదీనా వేసేసి ఒక 15 నిమిషాలు అలా మగ్గనిస్తే ఇక మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటుందనమాట ఇలా. ఇక మనకి గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి. వావ్! గుమగుమలాడిపోతా ఉంది బిర్యానీ అయితే. వాసన అయితే అద్దరిపోతా ఉంది. వేడి వేడి బిర్యానీ చూడండి. పొడి పొడిలాడిపోతా ఉంది బిర్యానీ అయితే. ఇంక ఇదైతే ఒక గిన్నెలో అయితే వేసేస్తాను. అంతా కలిపేస్తాను వేసి. ఈ బిర్యానీని అయితే మనము ఇలా వేసేసుకుందాం గిన్నెలో. ఇక ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాము. ఇంట్లో ఇక అందరూ వెయిటింగ్ అనమాట. టేస్ట్ ఎలా ఉందో ఇక తిని అయితే చూద్దాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది.
పీస్ కూడా బాగా బాగా ఉడికిపోయింది మెత్తగా. టేస్ట్ కూడా బాగుంది. ప్రాసెస్ అయితే ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.